గ్రూప్ 1 సాధించారన్న ఆనందం లేకుండా పోయింది. రెక్కల కష్టంతో చదివించిన తల్లిదండ్రులు ఓవైపు, రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడ్డ అభ్యర్థులు మరోవైపు రోదిస్తున్నారు. మొన్నటిదాకా వావ్ మీవాడు గ్రేట్ అన్నవాళ్లు కూడా ఓ డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్నారట కదా అంటూ అవహేళన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. శాలువాలు కప్పి సన్మానించిన వాళ్లే సిల్లీ కామెంట్స్ చేస్తుంటే తల దించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం తమ జీవితాలను నాశనం చేయొద్దంటూ వేడుకుంటున్నారు. ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368 ర్యాంకు సాధించుకున్న పిల్లలకి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళంతా గ్రూప్ 1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు. గ్రూప్ 1 క్రాక్ చేశామన్న సంతోషంతో చేసుకుంటున్న కార్యక్రమం కాదిది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చారంతా. 3 కోట్లు పెట్టి గ్రూప్ 1 పోస్టులు కొన్నారని కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్స్పై కడుపు రగిలి ఆవేదన చెంది మీడియా ముందుకు వచ్చామంటూ వాపోతున్నారు. ఈమె ఓ ప్రభుత్వ పాఠశాలలో చిన్న ఉద్యోగి. భర్త చనిపోయాడు. యాక్సిడెంట్లో గాయపడి చిన్న కొడుకు మంచానికే పరిమితమయ్యాడు. అన్ని కష్టాలు ఓర్చుకుని పెద్ద కొడుకును చదివించింది. రేయింబవళ్లు చదివి గ్రూప్ 1 సాధించాడు పెద్ద కొడుకు. తమ కష్టానికి ఫలితం దొరికిందనుకునే లోపే కొందరు రాజకీయ నాయకులు చేసిన కామెంట్స్ తీవ్ర మనోవేదన కలిగించాయని రోధిస్తుంది. పిల్లోడు బుక్స్ తప్ప ఇంట్లో 3 కోట్లు కాదా కదా 3 లక్షల బ్యాలెన్స్ కూడా ఉంటే మా పిల్లోడికి జాబ్ వద్దు సార్. మేమైతే అదే చెప్తున్నాం. ఆవేదన. నా చిన్న కొడుకు యాక్సిడెంట్ అయితే తండ్రి లేడు. మా అమ్మ మా అన్నయ్యని చదివించుకుంటుంది. మా అన్నయ్య గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అని ఎంత కష్టపడి ఈ రోజుకి ఇక్కడ దాకా వస్తే నోటి దగ్గర వచ్చిన ముద్దని వెనక్కి తీసుకుంటున్నారు. ఇతను ఎలక్ట్రీషియన్. ఇతడి రెక్కల కష్టంపైనే కుటుంబమంతా ఆధారపడి ఉంది. తనకేమైనా సరే కుటుంబం బాగుండాలి, కొడుకును బాగా చదివించాలి అనుకున్నాడు. తన ఆశయానికి తగ్గట్టుగానే కొడుకు గ్రూప్ 1 సాధించాడు. కానీ ఇప్పుడు తాజా పరిస్థితులు తమను తీవ్రంగా కలిచివేస్తున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. చాలా ఘోరం అంటే ఘోరంగా కష్టపడింది సార్ మా బాబు. మేము ఇంట్లో సమస్యలు, మా ఇద్దరు భార్యాభర్తల సమస్యలున్నా, డబ్బులు ఆర్థికంగా మా సమస్యలున్నా కానీ వాని దగ్గర దాకా కూడా నేను పంపించాలి. మా మెసేజ్ని డబ్బుల ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులను కూడా వాని దగ్గర దాకా మెసేజ్ పంపిలాం. ఇతను నల్గొండ జిల్లాలోని మారుమూల తండాకు చెందిన వ్యక్తి. వ్యవసాయం చేసుకుంటూ కొడుకును చదివించాడు. పండగొచ్చినా పబ్బమొచ్చినా తండాకు కూడా రాకుండా తన కొడుకు రేయింబవళ్లు చదివాడని, గ్రూప్ 1 సాధించాడని అంటున్నాడు. తన తండాలోనే కాదు, జిల్లా మొత్తంగా ఉన్న తండాల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి ఎంపికైన ఒకే ఒక్కడుగా తన కొడుకు చరిత్ర సృష్టించే సమయంలోనే ఇలా జరిగిందంటూ రోధిస్తున్నాడు. తమ స్వార్థ రాజకీయాల కోసం అవాస్తవ ఆరోపణలు చేస్తూ మా పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ ఆవేదన చెందుతున్నాడు. కారణం మొత్తం వీళ్ళే సార్, రాజకీయ నాయకులు సార్. మొత్తం వాళ్ళ రాజకీయాల కొరకు వాళ్ళ విద్యార్థులను ఆడుకుంటారు సార్. మా తండ్రిలో ఫస్ట్ బాబు డిప్యూటీ కలెక్టర్ వస్తుందని అందరు సన్మానించారు సార్. కానీ మేము చాలా ఊహించుకున్నాం సార్. ఇక ఈ విధంగా అయితే నేను అనుకోలేదు. ఇంట్లో 4 ఉంటే 4 చనిపోయారు. ఈ దశాబ్ద కాలంలో 4 చావులు, 4 మరణాలకు సంభవిస్తున్నా ఎట్లయినా చేసి మా అమ్మమ్మ కోరిక గ్రూప్ 1 కొట్టురా, కలెక్టర్ కావాలరా అని దానికోసం కష్టపడి చదువుకున్నటువంటి మమ్మల్ని పట్టుకొని 3 కోట్లు ఇచ్చినట్టు నాకు తెలిసి మరి వీళ్ళకి ఇచ్చిరేమో సార్, నాకు తెలియదు. ఒక మాట అనే ముందు ఉంటుంది కదా, ఎవరున్నారు, ఎక్కడున్నారు, నువ్వు గురువు బాధ్యతలో ఉన్నటువంటి నువ్వు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. ఎవరిని కదిపినా పుట్టేడు శోకం. స్వార్థ రాజకీయాల కోసం అవాస్తవమైన ఆరోపణలు చేయడం వల్ల తమ పిల్లల భవిష్యత్తే కాదు, రానున్న తరాలను కూడా నాశనం చేసిన వాళ్ళవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా బాబు కూడా సమాజానికి సేవ చేయాలని మేము గాలికి దీపం పెట్టి దేవుడు అనలేదండి. చాలా అంటే చాలా కష్టపడ్డాడు మా బాబు. 5 సంవత్సరాలు కష్టే పని అంటారు. కష్టం లేని ఫలితం ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళకి తెలియకుండా మేము ఎరవడం, మాకు తెలియకుండా వాళ్ళు ఎరవడం ఇలా జరుగుతుంది. అందరూ అప్పుడు వచ్చినప్పుడు స్వీట్ బాక్సులు పట్టుకొని అందరు గ్రేట్ అని వచ్చింది. ఇప్పుడు ఒక్కరు కూడా ఫోన్ చేయట్లేదు.